సింగనమల మడకశిర ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే ఈ ఎమ్మెల్యేలను కూడా కేటాయించడానికి కారణం ఏమంటే అత్యధిక జనాభా కలిగినటువంటి నియోజకవర్గాలు 45% దాదాపుగా మడకశిర ప్రాంతంలో ఉన్నారు. అలాగే 38-40 వరకు మన సింగనమలలో ఉన్నారు. ఈ ఎక్కువ జనాభా కలిగినటువంటి ఎస్సీ కాన్స్టిట్యున్సీలకు కేటాయించడం రాజ్యాంగబద్ధంగా ఎక్కువ జనాభా కలిగినటువంటి వాటిలో కేటాయించడం జరుగుతూ ఉంది. వీటి భాగంగా ఇక్కడ ఏదైనా రాజకీయ పరంగా కానీ ఏదైనా రాజ్యాంగబద్ధంగా కానీ ఏదైనా ఎదురు ఉన్నట్లయితే వాటిని అసెంబ్లీలో కానీ రాజ్యాంగబద్ధంగా కానీ ఎదుర్కోవడానికి మాకు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కనీసం వాళ్ళు నోరిప్పి మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేనట్టుగా ఈ మధ్యకాలంలో కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఎస్సీలను టార్గెట్ చేసే విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇది చాలా తప్పని చెప్పి మేము భావిస్తున్నాం. అయితే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఎవరైతే సీఎంగా ఉన్నారో వాళ్ళ ఫోటోలు లేవు, మిగిలిన ఫోటోలు ఉన్నాయని రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కును వాళ్ళు అడగడంతో ఆ హక్కును అడిగినందుకు గాను ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం సరైన పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే మీకు ఏదైనా అవసరం ఉంటే ఏదైనా రాజకీయబద్ధంగా మాట్లాడుకోవాల్సిందే కానీ ఎస్సీల ఎమ్మెల్యేలు మీకు అదృష్టంతో వచ్చింది, మీకు ఏదో పుణ్యానికి కొద్ది వచ్చిందనే మాటలు మాట్లాడి కించపరిచే విధంగా మాట్లాడడం అనేది సరైనది కాదు. మరి ఈ మధ్యకాలంలో మొన్న రంగయ్య గారు మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉందో అది మేము చాలా వ్యతిరేకిస్తున్నాం. అందరం కలిసి మొత్తము అన్ని సంఘాలు కలిసి వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే మీ అదృష్టం వల్ల ఎమ్మెల్యే సీట్ రాదు, ఓట్లు ఎత్తే వస్తాయి ఎమ్మెల్యేల సీట్లు. ఎవరి దయాదాక్షిణ్యంతో రావు అవి. మాకు కేటాయించిన మేము జనాభా ఇక్కడ ఎంతో జనాభా ఉన్నాం. 9 లక్షల మంది జనాభా కలిగినటువంటి ఈ జిల్లాలో ఎవరైతే ఎస్సీలు మాదిగలు 9 లక్షల మంది ఉన్నామో మేము ఏ ప్రభుత్వానికైతే సపోర్ట్ చేస్తామో ఏ ప్రభుత్వానికైతే మేము అండదండలు చూపిస్తామో ఆ ప్రభుత్వమే గెలుస్తుంది తప్ప ఇక్కడ మేము డిక్టేటింగ్ చేసే కులం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం సరైనది కాదు. మీరు ఆఫ్టర్గా 10% కూడా లేనటువంటి కులము మరి దాదాపుగా మేము 25% ఉన్నటువంటి ఈ సందర్భంలో మనం హేళనగా చేయడం హేళనగా మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. మీరు ఊరికనే రిజర్వేషన్ రాజ్యాంగంలో ఉంది కాబట్టి వచ్చినారు, లేకుంటే వచ్చేవాళ్ళు కాదన్నటువంటి పద్ధతులు మానుకోవాలి. ఎందుకంటే మాకు రిజర్వేషన్లు కల్పించింది మరి 25% ఉన్నటువంటి మాకు కాన్స్టిట్యున్సీలో 3 ఎమ్మెల్యేల సీటు కావాల్సింది ఈ జనాభా నిష్పత్తి ప్రకారం మరి అందడం లేదు. మాకు అందరం రిజర్వేషన్ అందలేనటువంటి పరిస్థితిలో మేము ఫైట్ చేస్తున్న సందర్భంలో మీరు ఇంకా రిజర్వేషన్లు తీసుకుంటున్నారు, రిజర్వేషన్లు మీకు వస్తున్నాయి అని చెప్పడం అనేది బాధాకరమైన విషయం. అలాగే మొన్న ఈ మధ్య ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ అయితేనేమి ఏదైతే నాయకులు అయితేనే వాళ్ళందరూ కలిసి మరి మా యొక్క నాయకుడిని మా ఎంఎస్ రాజు మా నాయకుడు అతను మాకు ఎన్నో విధాలుగా ఇక్కడ పనిచేశాడు. ఎన్నో విధాలుగా సంఘం తరఫున తర్వాత రాజకీయ పార్టీల తరఫున ఎన్నో ఆటంకులు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కులానికి ఎంతో సహాయం చేసినటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి ఉద్యమకారుడు అతను. మరి అతని గురించి మాట్లాడడం అనేది చాలా హేతుబద్ధీకరమైనటువంటి విషయం. అది చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఇది మాట్లాడడం తప్పు. వెంటనే ఏదో క్షమాపణ చెప్పాలి, అది చెప్పాలి, ఇది చెప్పాలి. ఎందుకు క్షమాపణ చెప్తారు? మేము ఏం మాట్లాడాము క్షమాపణ చెప్పడానికి? కులాన్ని కించపరిచే విధంగా ఎక్కడి నుంచి చెప్పండి. మీరు మాట్లాడినారు. ఎమ్మెల్యేలకు ఊరికనే వచ్చింది, అదృష్టం మీద వచ్చింది, మీకు అదృష్టం పైన మీరు వచ్చారు, మరి మీరు చాలా లక్కీగా మీకు ఎమ్మెల్యేల పోస్ట్ వచ్చాయనే పదంగా మాట్లాడితే మరి ఎంతమాత్రం సమంజసము? మరి అది తప్పని చెప్పి మేము భావిస్తూ ఈరోజు అలే జరిగితే కనుక మేము మీ బోయ హక్కుల సంఘము వాల్మీకి సంఘాలన్నీ కలిసికట్టుగా మీరు ఏదైతే వచ్చి మాట్లాడుతున్నారో మేము కూడా అత్యధిక శక్తి కలిగినటువంటి మేము మాదిగలు ఉన్నాం ఇక్కడ ఈ జిల్లాలో. మేము కూడా మా శక్తి ఏందో రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. ఖబర్దార్ మేము రాజకీయ పార్టీలకు నాయకులకందరికీ మేము చెప్తున్నాం, మేము ఎక్కడైతే సపోర్ట్ చేస్తామో ఎక్కడైతే నిలబడతామో అక్కడ ఏ పార్టీలైనా వస్తాయి. కానీ మీ యొక్క జనాభా లేని 10% జనాభా కూడా లేనివంటి మరి కులము మేము మాట్లాడడం అనేది సమంజసం కాదని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మా నాయకులపైన మా ఎమ్మెల్యేలపైన ఇదే కాదు ఎవరైనా కానీ మా వ్యక్తుల జోలు వస్తే ఖబర్దారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అటు జరిగితే మీకంటే 4 ఉద్యమాలు చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం.
అవసరమైతే ఎంత త్యాగానికైనా సిద్ధపడి మేము మూవ్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళ కోసం తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే మానుకొని రాజకీయ పార్టీలో ఉంటే రాజకీయ పార్టీలో అసెంబ్లీలో ఏమైనా ఉంటే మీరు మాట్లాడుకోండి, అసెంబ్లీలో ఏదైనా ఉంటే మాట్లాడుకొని విమర్శించుకోండి. అంతేగాని పబ్లిక్లోకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి వ్యక్తులను ఎమ్మెల్యేలను మాకున్నటువంటి వాళ్ళందరినీ కించపరిచి మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తూ మరి హెచ్చరిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్.